మనం ప్రైమ్ నైన్లో గత 3 నెలలుగా మనం చర్చిస్తూ వస్తున్నాం. ఈ ప్రక్షాళన చేయాలి ఇంటర్మీడియట్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని. ఏదేమైనా తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్స్ తక్కువ ఉండటం వల్ల ఈ కార్పొరేట్ దందాలో మొత్తం ఈ స్కూల్స్ అన్నీ కూడా ఇంటర్మీడియట్ ఏదైతే వీళ్ళు ఆక్యుపై చేశారో కార్పొరేట్ విద్యా వ్యవస్థని స్కూల్ మీద కూడా పడ్డారు. తద్వారా ఏమైపోతుందంటే ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి 10th క్లాస్ కాదు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు కూడా మొత్తం మాఫియా అంతా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా వీళ్ళు మొత్తం మాఫియాని ఏర్పాటు చేసుకున్నారు. ఏదేమైనా ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో విద్య కొనుక్కోవాలి, అడుక్కోవాలి, ఇంకెక్కువ మాట్లాడితే విద్యార్థి సంఘాల మీద కేసులు, ఇంకా ఎక్కువ మాట్లాడితే పిల్లలు సూసైడ్ చేసుకుని చనిపోవాలి. నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన ఈ ఉద్యమాల్లో మరొక్కసారి మలిదశి తెలంగాణ ఉద్యమంలాగా విద్యా హక్కు చట్టాన్ని, ఈ ఫీజు రెగ్యులేటరీ కమిటీని స్కూల్లో కాలేజీలో చెయ్యాలని ఒక ఉద్యమం తీసుకురావాలి. మీ స్టూడెంట్స్ అందరూ కూడా జేఏసీగా ఏర్పడ్డారు. ఏదేమైనా ఈ రోజున మనం ఇది డిస్కషన్ చేస్తూ ఉన్నాం. హైకోర్టులో ఈ తెలంగాణ గవర్నమెంట్ వాదనలు వినిపించినప్పుడు మేము అమలు చేస్తామని చెప్పారు. 6 నెలలు అయింది, ఇంతవరకు కార్యాచరణ జరగలేదు. ఏమంటారు దీని గురించి మీరు? నేనేమంటున్నా, మొట్టమొదట విద్య భవిష్యత్తుకు ఒక వేదిక. ప్రతి పౌరుడి యొక్క జ్ఞానమే సామాజిక మార్పు పునాది. పూలే మరియు అంబేద్కర్ గారు చూపిన మార్గమే ప్రతి బిడ్డకు హక్కు కావాలి, విద్య అందాలి. విద్య లేనిది చీకటిమయం, సమాజ వికాసానికి శూన్యం అన్నారు. ఈ జాగృతి కోసం పోరాడుతున్న ప్రైమ్ 9 న్యూస్ కి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సత్యనారాయణ గారికి, సిఇఓ గారికి మరియు చైర్మన్ గారికి. అయితే విద్యను హక్కుగా మార్చాలనేది ఈ రోజుది కాదు, స్వాతంత్రానికి పూర్వం నుంచే అనేక డిమాండ్లు ఉన్న పరిస్థితి సత్యనారాయణ గారు. అయితే విద్య హక్కు లేకుంటే సామాజిక న్యాయం, సమానత్వం అనేది ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్న తలెత్తుతా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 45 ప్రకారము ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య గురించి ఆ ఆర్టికల్లో క్లియర్ గా పొందుపరిచారు. సరే, అనేక ప్రయత్నాలు చేసిండ్లు. అనేక ప్రయత్నాల తర్వాత 2009 సెప్టెంబర్ 3న రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఒక గొప్ప సక్సెస్. అది మనకు అంబేద్కర్ గారు అందించిన ఒక గొప్ప గ్రంథం అనుకోవాలి. ఈ చట్టం ఏంటంటే దాంట్లో ఏమనుంది అంటే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల ఏళ్లలోపు ఉన్న బాలులందరికీ ఉచిత విద్య, నిర్బంధ విద్యను అందించడానికి ఉద్దేశించిన చట్టమే ఈ రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. అయితే ఈ చట్టం మన బాలల భవిష్యత్తుకు అద్భుతాలు తెరలేపినట్టే. ఎందుకంటే చట్టం ఉండడం కాదు, దాన్ని అమలు కావాలనేదే మీరు చేస్తున్న గత అనేక రోజుల నుంచి చేస్తున్న పోరు. సో నేనేమనుకుంటా, నేను అమలవుతుంది అనుకుంటున్నాను. ఉదాహరణ, మనం దేశం అంతా ఒకసారి చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇంక్లూడింగ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఈ చట్టం 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. సో పేద విద్యార్థులు బడిబాట పట్టేందుకే ఈ చట్టం ఉపయోగపడుతుంది. ఇది ఒక అద్భుతం. ప్రతి గడప, ప్రతి ఇంటి నుంచి పాఠశాల వరకు వెళ్లే దారి చూపే చట్టమే ఈ యొక్క మన ఈ 25% ఫ్రీ అనే ఒక చట్టం. ఇది మార్పుకు నాంది, భవిష్యత్తుకు దిశ అని చెప్తా ఉన్నాను. అయితే ఈ సామాజిక న్యాయం జరగాలన్నా, సమానత్వం జరగాలన్నా, సమానంగా ఉండాలన్నా అందరికీ విద్య అనేది హక్కుగా మారాలి. ఇప్పుడు సమానత్వము మరియు సామాజిక న్యాయం పొందాలన్నా ప్రాథమిక విద్య అన్ని వర్గాల పిల్లలకు సమాన అవకాశాలు అందించడం ద్వారానే సమాజంలో అసమానతలు తగ్గిస్తారు. తద్వారా ప్రజాస్వామ్య విలువలను కూడా మనం బలోపేతం చేయడానికి ఉంటది. అయితే ఈ సమాన హక్కులు మరి సమర్థవంతంగా వినియోగించాలి. అప్పుడే విద్యను ఆయుధంగా మార్చుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. అయితే ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కు ఆర్టికల్ 21 ఏం చెప్తా ఉంది? మనందరికీ తెలిసింది 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలనేది. అది ఒక రక్షణ చట్టం. అది మరి అది నేడు అందరూ ఇంప్లిమెంట్ చేస్తున్నారనే ఒక ప్రశ్న మీరు చెప్పిన విషయమే. అయితే నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఈ వెనుకబడిన వర్గాల పిల్లలు సమాజంలో ఎదగడానికి, అంతేకాకుండా ముఖ్యంగా ఈ సమాజంలో ఏంటంటే డ్రాప్ అవుట్ పిల్లలు ఉంటారు, అంటే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలు, అలాంటి వారికి ఈ విద్య ద్వారా చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉంటది. పాఠశాల దాకా చేరే ప్రతి అడుగు ఒక కుటుంబం భవిష్యత్తును మారుస్తుందని తెలియజేస్తున్నాను. ఈ విద్యను సద్వినియోగం చేసుకుంటే పిల్లల జీవితాలలో వెలుగులు, అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అయితే కేవలం ఇప్పుడు రాష్ట్రంలో కేవలం చట్టాలలో ఉండడం కాదు, అది అమలు కావాలి. అది అమలు అవుతే బిడ్డలను పాఠశాలకు పంపండి, అదొక ప్రగతికి బాట వేసినట్టు అవుతుంది అనేది చాలా అద్భుతం. అయితే ప్రతి ఒక్కరి విద్యా ప్రాముఖ్యతను గురించి మనం గుర్తించాలి. భవిష్యత్తు నిర్మాణానికి ఇది చాలా అవసరము. పిల్లల హక్కులు కాపాడడమే నిజమైన
దేశభక్తి అని నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇక ముఖ్యంగా కమింగ్ టు యువర్ పాయింట్, 25% సీట్లను బలహీన వర్గాలకు కేటాయించాలని హైకోర్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అంగీకరించింది. మీరు చెప్పినట్టు అంగీకరించి సెక్షన్ 12(1)(c) ఉంది కదా, అది అమలు చేస్తామని ఒక 6 months బ్యాక్ హైకోర్టులో కూడా ప్రభుత్వము మేము అంగీకరిస్తామని అది వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే మరి ఆ ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వము కేటాయించి పేద విద్యార్థులకు అది విద్య అందించేది మొత్తం బాధ్యత ప్రభుత్వం ఉంటది. అంతేకాకుండా వారి ఫీజులు కూడా చెల్లించేది కూడా ప్రభుత్వమే తీసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్ గా అయితే విద్యా సంవత్సరం 2025-26 నాటికి ఇది అమల్లోకి రావాలి. యాక్చువల్ గా అయితే సరే, ఈ విద్యా హక్కు చట్టం రావడానికి ప్రధాన నిబంధనలు ఏమన్నా ఉన్నాయా అంటే ఈ సెక్షన్ 12(1)(c) ఏం చెప్తుంది ప్రకారం పాఠశాలలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 25% సీట్లు బడుగు బలహీన వర్గాలకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇవ్వాలి. అంతేకాకుండా వారికి సంబంధించిన ఖర్చు ప్రభుత్వమే భరించవలసిన చట్టం కూడా స్పష్టం చేస్తుంది దాంట్లో. అంతేకాదు ఈ చట్టంలో ఏముందంటే ఎవరైతే విద్యార్థులు నివాసం ఉంటారో ఒక 135 కిలోమీటర్లు ఆ ప్రభుత్వం బడి ఉండేటట్టుగా 2011లోనే దీనికి GO 20 ప్రకారం కూడా అది విడుదల చేశారు. సరే, ఆ పరిధిలో ప్రభుత్వ బడి ఉంటే వాళ్ళు తల్లిదండ్రులు ప్రైవేట్ బడిలో అడిగే హక్కు కూడా వారికి ఉంటది. సో ఈ నిబంధనలు అమలుపై కేసు ఇప్పటికీ హైకోర్టులో రన్ అవుతూనే ఉంది. గత అక్టోబర్ లో ప్రభుత్వం కూడా మేము అమలు చేస్తామని అంగీకరించారు. అయితే మరి చట్టం మారాల్సిన చిన్న చిన్న కరెక్షన్స్ కూడా ఉంటాయి, అది మారాల్సిన సందర్భం కూడా ఉంది. దేశంలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే సెక్షన్ అమలు చేస్తున్నాయి. ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు కర్ణాటక తీసుకున్నట్లయితే వారు ఎవరైతే పిల్లలు నివాసానికి ప్రభుత్వ బడి లేకుంటే ప్రైవేట్ లో కూడా సీట్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే దానిలో ఏంటంటే చట్టంలో కొంత సవరణ కూడా అవసరమని కొన్ని అధికారులు కూడా అనేక చర్చల్లో జరిగింది. అంతేకాకుండా ఈ 12(1)(c) ఏం చెప్తుందంటే మ్యాపింగ్ సిస్టమ్ కూడా ఎక్కడెక్కడ స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి, పాఠశాలల మ్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంటది. అంతేకాకుండా విద్యార్థులను ఆ పరిసరాల్లోనే చేర్పించవలసిన అవసరం కూడా ఉంటది. వారికి ఆ విద్యార్థులకు అయ్యే ఖర్చు ఇప్పుడు మినిమం ₹1,00,000, ₹1,10,000 అది కూడా ప్రభుత్వమే భరించవలసిన వస్తది. దీనికి ఇప్పుడు మిగతా రాష్ట్రాలను మనం ఒకసారి చూసుకున్నట్లయితే వేరే వాళ్ళు ఈ దరఖాస్తుల కోసం ఒక ప్రత్యేక పోర్టల్స్ ను డిజైన్ చేశారు. సో వేరే రాష్ట్రాల్లో ఇప్పుడు అమలు అవుతున్నది కూడా మనందరికి తెలిసిందే. సో 25% లో కూడా మరి బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కూడా ఖరారు చేయాల్సిన అవసరం ఉంటది. మళ్ళీ దీనిలో లాటరీ విధానమా మరి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటుందా, ఇవన్నీ కొంత వర్క్ చేయాల్సింది న్యాయ నిపుణులతో తీసుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ రోజు నేను కొన్ని సెక్షన్స్ చెప్పాల్సిన సందర్భం వచ్చింది. మనకు ఎస్పెషల్లీ రైట్ టు ఎడ్యుకేషన్ లో సత్యనారాయణ గారు 7 అధ్యాయాలు ఉంటాయి, 38 సెక్షన్లు ఉన్నాయి, ఒక అనుబంధ షెడ్యూల్ కూడా దీనిలో పొందుపరిచారు. అయితే సరే, మొత్తం 38 చెప్పాలంటే ఈ డిబేట్ అంతా అయిపోతుంది కాబట్టి ప్రధానంగా నేను చెప్పాలంటే ఈ అధ్యాయం 1 సెక్షన్ 1 లో ఏముంటదంటే ఉచిత నిర్బంధ బాలలకు 2009, అది జమ్మూ కాశ్మీర్ ఒక్కటి మినహా దేశం మొత్తం ఇది వర్తించే చట్టం. ఇది మనకు 2010 ఏప్రిల్ 1న ఇది ఇంప్లిమెంటేషన్ జనరల్ గా ఆ చట్టం మనకు వచ్చింది. సెక్షన్ 2 లో ఏమని ఉంటదంటే దానికి వాళ్ళ వయస్సు ఒకటి పెట్టారు. 6 సంవత్సరాల నుంచి 14 ఏళ్ల మధ్యలో ఉన్నవారు బాలబాలికలకు ఈ ప్రాథమిక విద్య అంటే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇవ్వచ్చు అన్నట్టు. అలాగే సెక్షన్ 2(3) ఉంటది. మళ్ళా సెక్షన్ 4 ఉంటది, సేమ్ అది ఏజ్ క్రైటీరియా 6 నుంచి 14 ఏళ్ళ లోపు ఉంటది. అలాగే ఇప్పుడు సెక్షన్ 5 ఏం చెప్తుందంటే బడిలో ప్రాథమిక విద్య పూర్తి చేసే సదుపాయం లేకపోతే ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వ నియంత్రణ ఉన్న వారిని గుర్తింపు పొందిన ఏ ఇతర బడికైనా వాళ్ళు బదిలీ కోరే హక్కులు కూడా ఈ బాలలకు ఉంటది. అంతేకాకుండా ఈ సెక్షన్ 6 ఏం చెప్తుంది, ఎస్పెషల్ RTE అంశాలు అమలు చేయడానికి ఈ పరిసర ఏదైతే ప్రాంతాల్లో ఉంటుందో. కుమారస్వామి గారు, హలో, ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ